నెంబర్ సిస్టంలో మరొక ఇంపార్టెంట్ ఏరియా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే ఆ అడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు, వాటిని మనం వన్ బై వన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి. సో ఫస్ట్ మీకు నేను బేసిక్ మెథడ్ చెప్తాను. అందరం చిన్నప్పుడు స్కూల్స్లో నేర్చుకున్న మెథడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. అలా కాకుండా ఫాస్ట్గా చేసే టెక్నిక్స్ కూడా నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ నేను 72 అనే నెంబర్ తీసుకుంటున్నాను. 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు అనుకోండి, మనం స్కూల్లో ఏం చేసేవాళ్ళము అంటే దీన్ని 2 × 36గా రాసుకునేవాడు. మరలా 36ని 2 × 18గా రాసుకునేవాడు. మరలా ఈ 18ని 2 × 9గా రాసుకునేవాడు. మరలా 9ని 2 × 2 × 2 × 9 వరకు 3 × 3 రాసుకునేవాడు. ఇలా రాసిన తర్వాత దీన్ని ఓవరాల్గా మనం 2³ × 3² అని ఎక్స్ప్రెస్ చేసేవాడు. 2³ × 3² అని ఎక్స్ప్రెస్ చేసేవాడు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం అని అంటారు. కానీ మనం డైరెక్ట్గా 72 8 9s అని తెలుసు కాబట్టి, 72 ఏమని తెలుసు, 8 9s అని తెలుసు కాబట్టి 8 అంటే 2³ 9 అంటే 3², ఇట్లా డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ స్పీడ్ అనేది పెరుగుతుంది, ఫాస్ట్గా ఆన్సర్స్ అయిపోతాయి. సో అన్ని నెంబర్లకి ఇలా చేయగలమా అంటే చూడండి, డిఫికల్ట్ నెంబర్స్ ఇచ్చినా సరే మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంత టైం పట్టకుండా తక్కువ టైంలో అయితే ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ డిఫికల్ట్ నెంబర్ ఇచ్చినా పర్లేదు మనకి. సో ఒక 4-5 నెంబర్స్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ ఆ నెంబర్స్ నేను ఎలా డీల్ చేస్తున్నానో చూడండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సపోజ్ 150 అనే నెంబర్ ఇచ్చారు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు. చూడగానే దీని గురించి మనకి ఏం తెలుసు, 150 అంటే 15 × 10 అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అందరికీ ఏమని తెలుసు, 15 × 10 తెలుసు. సో దీన్ని నేను 15 × 10 రాసుకోవచ్చు. మరలా 15ని రాసేటప్పుడు డైరెక్ట్గా 15 అని రాయకుండా 15ని నేను ఏమని రాసుకోవచ్చు, 3 5స్గా రాసుకోవచ్చు. ఇంటూ 10 అన్నాం, 10ని డైరెక్ట్గా రాయకుండా 2 5స్గా రాసుకోవచ్చు. ఎందుకు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాయాలి. అంటే ఆ రాసేటటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. అందుకని ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి సింపుల్గా దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమైంది, 2 × 3 × 5 × 5 ఎంత, 5². ఈ విధంగా మనం 1 లైన్లో చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 147 అని ఇచ్చారని, 147 చూడగానే ఏం పోతుందో తెలుస్తుంది మనకి. చూడండి 14 7 ఉంది కాబట్టి 7 టేబుల్ పోతుంది, 7 టేబుల్ పోతుంది. సో 7 టేబుల్ రాసుకుందాం మనం. 7 × 2 7s 1 7s అంటే 21 టైమ్స్ పోయింది. మళ్ళీ 21 ఎలా రాయొచ్చు మీరు, 7 × 3గా రాసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా 7² × 3గా రాసుకోవచ్చు. ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇచ్చిన నెంబర్స్ని చిన్నప్పుడు ప్రాసెస్ కాకుండా ఇలా డైరెక్ట్గా 1 or 2 స్టెప్స్లోనే ఆ నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఈజీగా చేస్తూ ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 324 అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో 3 + 2 5, 5 + 4 9, 9 టేబుల్ పోతుంది, దీంట్లో 2 టేబుల్ పోతుంది, అంటే 18 టేబుల్ పోతుందని అర్థం. సో అందుకని నేనేం చేస్తున్నాను, 18 ఇంటూగా రాస్తున్నా. 18 అంటే మళ్ళీ నేను ఏమి రాసుకోవచ్చు, 2 9s అని రాసుకోవచ్చు. 2 9s ఇంటూ 18 1s are 18, 14 రిమైండర్ 144, 8 18s 144. సో ఇది 2 × 9, మళ్ళీ 18 ఏమి రాసుకోవచ్చు, 2 × 9గా రాసుకోవచ్చు. సో 2 × 9 ఇంటూ 9 అంటే నేను 3² రాసుకుంటున్నా. 9 అంటే ఏం రాసుకోవచ్చు, 3². మరలా ఇక్కడ 2 × 9, 9 ఏం రాసుకోవచ్చు, 3² రాసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, 2² × 3⁴ అవుతుంది, 3⁴ అవుతుంది. ఇలా రాసుకోవచ్చు. కొంతమందికి 324 చూడగానే 18² అని ఐడియా వచ్చింది అనుకోండి, 18² 324 అని ఐడియా వచ్చింది అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు మీరు. 18² 18 మళ్ళీ మీరు ఏమని రాసుకోవచ్చు,
2 ఇంటూ 9గా రాసుకోవచ్చు. కాబట్టి 18 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3/4 అవుతుంది. సో ఇలా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయగలిగితే కనుక, కొంచెం మనం నెంబర్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోగలిగితే కనుక, మనం ఈ చైల్డ్హుడ్ ప్రాసెస్ని అవాయిడ్ చేసి టైంని సేవ్ చేసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయొచ్చు అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని వాడుకొని మనము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది మనం చూద్దాం. సో ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడిగినప్పుడు మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతారు. ఒక నెంబర్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేసేవి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ డివైడ్ చేసే నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాటిని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు 72 అనే నెంబర్ తీసుకున్నాం ఇంతకుముందు మనం కదా. 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 2³ ఇంటూ 3² వచ్చింది. 2³ ఇంటూ 3². సో ఈ 2 అనేది 72కి ఫ్యాక్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ నెంబర్. అట్లాగే 3 అనేది కూడా 72కి ఫ్యాక్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ నెంబర్. కాబట్టి 72కి ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగితే మనం ఏం చెప్పాలి? 2, 3 అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాలి. అట్లాగే ఇక్కడ మనం 150 ఉంది. 150ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 5² అయ్యింది. సో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయినాయి? 2, 3, 5 అని 3 ప్రైమ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి 150కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలి? 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాలి. అట్లాగే 147లో మనం 7² ఇంటూ 3గా రాసాం. కాబట్టి 147కు ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరు? 7, 3 మాత్రమే. 7, 3 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కమింగ్ టు 324 కొన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరు? ఓన్లీ 2 and 3. 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు we have to select only those factors which are prime numbers. Those are called prime factors. సో మిమ్మల్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగినప్పుడు ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక చేసేసినట్లయితే ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఏం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనకి ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడగబోతున్నారు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, జస్ట్ ఫ్యాక్టర్స్. సో 72 తీసుకున్నాం అనుకోండి. 72కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నారు మనని. ఫ్యాక్టర్స్ అంటే ఏమని నేర్చుకున్నాం? ఏ నెంబర్స్ అయితే 72ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే ఇవన్నీ కూడా 72 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. సో 72ని డివైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవో ఒకసారి రాసుకుందాం మనం. 1, 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 36, 72. ఇవన్నీ కూడా 72 యొక్క ఫ్యాక్టర్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 5, 9, 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ 12 ఫ్యాక్టర్స్ని మనము మొత్తం లిస్ట్ రాసి కౌంట్ చేసాం. అలా రాయకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టెక్నిక్ వాడుకొని మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో 72 అనే నెంబర్ ఉందనుకోండి, దాన్ని మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఎలా చేసాం? 2³ ఇంటూ 3² రాసుకున్నాం కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఉన్న పవర్స్ ఉన్నాయి కదా, ఆ పవర్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఆ పవర్స్ తీసుకోవాలి. 3, 2 పవర్స్, నాట్ బేస్. పవర్స్ తీసుకొని ఆ పవర్స్కి 1 యాడ్ చేయాలి. ప్రతి పవర్కి కూడా 1 యాడ్ చేయాలి. అంటే ఈచ్ పవర్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై 1. ఆ వచ్చిన రిజల్ట్స్ని మల్టిప్లై చేయాలి. సో 3 + 1 4,
2 + 1 3. ఈ రిజల్ట్స్ని మనం మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలుస్తుంది. కాబట్టి 72కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చూసారా, సరిపోయింది 12 ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా మనం ఈజీగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 150కి కనుక్కోమన్నారు అనుకోండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 150 అని అడిగారు అనుకోండి. మనం ఏం చేయాలి? ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి పవర్స్ చూసుకోవాలి. 1 1 2, 2కి పవర్ 1, 3కి పవర్ 1, 5కి పవర్ 2 ఉంది. కాబట్టి ఆ పవర్స్ అన్నీ మనం ఏం చేయాలి? ఇంక్రీజ్డ్ బై 1. ఈచ్ పవర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. ప్రతి పవర్ని కూడా 1 ఇంక్రీజ్ చేయాలి. వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. 2 × 2 × 3. సో 2 2s are 4, 4 3s are 12. సో 150 కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లాగే 147కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగారు అనుకోండి. వీడియో పాస్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ 7 యొక్క పవరు 2 ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తే +1. 3 యొక్క పవర్ 1 ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తే 1. 1 + 1 2 అవుతుంది. సో 3 × 2 6 అనేది మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. అట్లాగే 324 కూడా మీరు ట్రై చేయొచ్చు. పాస్ చేసి 324 కూడా కనుక్కోండి. సో ఇక్కడ పవర్ 324లో 2కి పవర్ 2 ఉంది, 4కి పవర్ 3కి పవర్ 4 ఉంది. ఈ పవర్స్ని మనం ఏం చేయాలి? ఇంక్రీజ్డ్ బై 1. 2 + 1 × 4 + 1. సో 3 × 5 15 ఆన్సర్ అవుతుంది. 15 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ నుండి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో నెక్స్ట్ అడ్వాంటేజ్, దాని నుండి మనం అడిగేటటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ a number as a product of 2 factors. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాయగలం. అలా ఎన్ని వేస్లో రాయగలం అని క్వశ్చన్ అడుగుతున్నాడు మనల్ని. ఇప్పుడు 72 తీసుకుందాం అనుకోండి. 72ని యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా ఎన్ని వేస్లో రాయొచ్చు? చూడండి, 72ని నేను 1 × 72గా రాయొచ్చు కదా. 2 × 36గా రాయొచ్చు, 3 × 24గా రాయొచ్చు, 4 × 18గా రాయొచ్చు, 6 × 12గా రాయొచ్చు, 8 × 9గా రాయొచ్చు. చూడండి, యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా నేను ఎన్ని వేస్లో రాయొచ్చు 72ని. మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 వేస్లో రాయొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నారు మనని. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి 6 వేస్ ఆన్సర్ వస్తుంది. ఈ 6 వేస్ ఎలా కనుక్కోవాలి అంటే, సింపుల్గా నెంబర్ ఆఫ్ వేస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఆ నెంబర్ ఆఫ్ వేస్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. సో 72కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనం ఆల్రెడీ కనుక్కున్నాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం మనం? ద పవర్స్ ఇంక్రీజ్డ్ బై 1. సో 2కి పవర్ 3 ఉంది, అది 1 ఇంక్రీజ్ చేస్తాం. కాబట్టి 72కి ఫ్యాక్టర్స్ 3 + 1 × 3కి పవర్ 2 ఉంది, 2 + 1. సో 72కి 4 × 3 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ రాసుకుందాం మనం, ఎవరెవరికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం కనుక్కున్నాం. కాబట్టి 72కి 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 కాబట్టి 12/2 6 వేస్లో మనం ఇచ్చిన నెంబర్ని అలా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, వీడియో పాస్ చేసి 150కి 147కి 324కి మీరే ఫైండ్ అవుట్ చేయండి. వీడియో పాస్ చేసి చేయండి. రైట్, ఇప్పుడు 150కి చూడబోతున్నాం. 150కి మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, అవి కూడా 12 అని తెలిసింది. సో 150కి నెంబర్ ఆఫ్ వేస్ కావాలి కాబట్టి
నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ 150 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 కాబట్టి 12/2 6 వేస్ మనకు ఆన్సర్ అవుతుంది. 6 వేస్ అనేవి మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే 147కి నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ 147, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. 147కి ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో 1 + 1 2 × 2 + 1 3. 147కి టోటల్గా 2 3s are 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6/2 ఆన్సర్ 3 అవుతుంది. 3 వేస్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 324. సో 324 చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 324కి నెంబర్ ఆఫ్ వేస్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటో చూడండి. 324కి ఫ్యాక్టర్స్ ఎన్ని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 2 + 1 3, 4 + 1 5, 3 × 5 15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 అని తీసుకోవటం వల్ల 15/2 చేస్తే 15లో 2 డివైడ్ అవ్వటం లేదు. సో ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యింది, కానీ 324కి అలా డివైడ్ అవ్వటం లేదు. వాట్ ఈజ్ రీజన్? ద రీజన్ ఈజ్ ఫర్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లైక్ 324 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, అది ఎగ్జాక్ట్గా 18 స్క్వేర్ కదా. అందుకని ఎలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కైనా సరే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండవు. కాబట్టి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి తీసుకున్నా మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే అవి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ వీ హ్యావ్ టు టేక్ ద ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ +1/2 చేయాలి. ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 చేయకూడదు. ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ +1/2 చేయాలి. సో ఇక్కడ మనకి 15 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాబట్టి +1/2 16/2 ఆన్సర్ 8 వేస్ అవుతుంది. +1 ఎందుకు చేయాలి అనేది మీకు వచ్చే డౌట్ అనమాట. +1 ఎందుకు చేయాలి అసలు అని అడిగితే చూడండి, రీజన్ ఇది. నేను ఒక 36 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 36 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. దాన్ని నేను 2² × 3² రాయొచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నప్పుడు 2 + 1 3, మరలా దీని పవర్ 2 + 1 3, 3 × 3 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు 36ని మనం నెంబర్ ఆఫ్ వేస్గా రాద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. 1 × 36, 2 × 18, 3 × 12, 4 × 9. ఇక్కడికి ఎన్ని పెయిర్స్ అయినాయి? 4 పెయిర్స్ అయినాయి. ఇంకొక పెయిర్ ఎవరున్నారు? 6 × 6. చూడండి, 5 పెయిర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఉన్నది మనకి ఎన్ని ఫ్యాక్టర్స్? 4 2s are 8 + 1 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఉన్న ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా ఎన్ని? 9. కానీ పెయిర్స్ ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. ఎందుకు? 6కి పెయిర్ ఎవరు? ఇట్ సెల్ఫ్. కాబట్టి పెయిర్ రాసేటప్పుడు 6ని ఎడిషనల్గా ఇంకొకసారి కౌంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం +1 చేయాలన్నమాట. సో 6కి పెయిర్ ఎవరు లేరు, ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పెయిర్. 6 డూప్లికేట్ కౌంట్ అవుతుంది. అందుకని మనం నెంబర్ ఆఫ్ వేస్ అడిగినప్పుడు 9 + 1/2 5 వేస్ అని చెప్పాలి. చూడండి ఎన్ని వేస్లో రాయగలిగాం మనం? 5 వేస్లో రాయగలిగాం. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి 1 ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? 6ని అడిషనల్గా కౌంట్ చేయాల్సి వచ్చింది కాబట్టి +1 చేయాల్సి వచ్చింది. కాబట్టి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎ గివెన్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు ఇచ్చిన నెంబర్ కనుక నార్మల్ నెంబర్ అయితే మీరు సింపుల్గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 తీసుకోవచ్చు. ఒకవేళ ఇచ్చిన నెంబర్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే డెఫినెట్గా మీరు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ +1/2 చేయాల్సి ఉంటుంది. ఇది the kind of question that you will be getting from prime factorization applications అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లికేషన్స్లో వచ్చి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుండి నెక్స్ట్ అడిగే క్వశ్చన్. ఇంతకుముందు మనం 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద గివెన్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఈ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th మోడల్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అడుగుతారు. నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కంటైన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ which are neither prime nor composite. ప్రైము కాదు, కాంపోజిట్ కాని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్నే మనం 1 అంటాం. బికాజ్ 1 ఈజ్ కాల్డ్ neither prime nor composite. ఇప్పుడు 72కి ఎన్ని కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగారు అనుకోండి. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంతో తెలుసు కదా. 72కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 12 ఉన్నాయి. 72కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరు? 2, 3 ఇద్దరు మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. 1 ఏమో నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. సో మొత్తం 12లో ఈ 2 + 1 3 పోతే రిమైనింగ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయి? 9 అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కనుక అడిగితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఫర్దర్గా మళ్ళీ ఇంకొక 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ 1 ఏంటి? ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అలా చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 150 కనుక అడిగినట్లయితే 150కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 ఉన్నాయి. 150కి కాంపోజిట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3, 5 అనే 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 మైనస్ 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి 12 - 4 8 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 8 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే 147. ఈ 147, 324కి మీరు పాస్ చేసి సాల్వ్ చేసి ట్రై చేయండి. 147కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి. దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి, 3 and 7 మైనస్ 1 అనే ఎడిషనల్ ఫ్యాక్టర్ సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే 6 - 3 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే 324కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 15 ఉన్నాయి. దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3 ఉన్నాయి. అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మైనస్ 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి 15 - 3 12 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్. సో ఒక్కసారి మీరు డౌట్ఫుల్గా ఉంటే కాంపోజిట్ ఫ్యాక్టర్స్ లిస్ట్ ఏంటో ఒకసారి 72 అనే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి, 72కి మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా. కాంపోజిట్ ఫ్యాక్టర్స్ 72కి ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 12 - 3 9 ఉన్నాయి అనుకున్నాం. సో తీసుకునే ఫ్యాక్టర్స్ ఎవరై ఉండాలి? కాంపోజిట్ నెంబర్స్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఎవరు? 4, 6, 8, 9, 12, 18, 24, 36, 17. చూడండి, ఫస్ట్ 3 తప్ప అన్నీ కూడా కాంపోజిట్ ఫ్యాక్టర్సే. కాబట్టి మొత్తం ఎన్ని కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 9 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అర్థమైంది కదా కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో. ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. మరి 1 ఎవరు? 1 ఈజ్ నైదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ నార్ కాంపోజిట్ ఫ్యాక్టర్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం 3 వేస్లో డివైడ్ చేసుకో. సిమిలర్గా ఇదే మోడల్ నుండి మనం వేరే విధంగా క్వశ్చన్ అడగవచ్చు. చూద్దాం. ఈసారి మనని నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతున్నారు. అంటే ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి. చూడండి, 72లో ఈవెన్ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? 4, 6,
2, 12, 18, 24, 36, 72 ఎక్సెప్ట్ 139 తప్ప 139 తప్ప అన్నీ కూడా ఈవెన్ ఫ్యాక్టర్సే. సో ఇది మనం ఇప్పుడు ఎలా డిటర్మైన్ చేయాలనేది చూద్దాం మనం. సో ఫస్ట్ మనం 72 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకుందాం. 72 నుండి నేను 2³ × 3² తీసుకుంటున్నాను. నాకేం కావాలి? ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఈవెన్ కావాలి అంటే అవి కంపల్సరీ 2 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. కాబట్టి ఉండేటటువంటి ప్రతి ఫ్యాక్టర్ కూడా 2 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఈ 2³ నుండి ఒక 2 బయటికి తీసుకుంటున్నాను నేను. 2 × 2² × 3² రాసుకుంటున్నాను. సో ఈ 2 అనేది ఈ బ్రాకెట్లో వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మల్టిప్లై చేయబోతుంది. కాబట్టి ఈ బ్రాకెట్ లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా 2తో మల్టిప్లై అవ్వబోతున్నాయి. కాబట్టి అవన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి. కాబట్టి బ్రాకెట్ లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే పవర్స్ని 1 ఇంక్రీజ్ చేసి వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేస్తే మనకి బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ వస్తాయి. కాబట్టి 2 + 1 3, 3కి పవర్ 2 + 1 3, 3 × 3 9 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9. చూసాం కదా, కౌంట్ చేసాం ఆల్రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పేయచ్చు. నెక్స్ట్ అలాగే 150 కనుక్కుందాం. వీడియో పాస్ చేసి 150కి 147కి 324కి మీరు ట్రై చేయవచ్చు. 150కి ట్రై చేద్దాం. 150 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 3 × 5² అనేది 150 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి 2ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ 3 × 5² మిగులుతుంది మనకి. సో ఈ లోపల ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా 2 అనేది మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఆ రిజల్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ పవర్ 1 + 1 2 అవుతుంది. ఇక్కడ పవర్ 2 + 1 3 అవుతుంది. 2 3s are 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి 150కి. 150కి ఏమేమి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? 6 ఈవెన్ ఫ్యాక్టర్స్. సో ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో. 150లో 2 టేబుల్ పోతుంది, 6 టేబుల్ పోతుంది, అట్లాగే 10 టేబుల్, 30 టేబుల్, 50 టేబుల్, 150 టేబుల్. ఇవన్నీ కూడా మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అట్లా ఇప్పుడు 147 కనుక్కుందాం. 147కి మనం కనుక్కోవాలి అంటే 147 = 3 × 7². సో ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనం ఎవరిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? 2ని. ఇక్కడ 2 ప్రెజెంట్ అయ్యిందా? లేదు. సో 2 ఇక్కడ మనకి యాబ్సెన్స్లో ఉంది. కాబట్టి ఎలాంటి ఈవెన్ ఫ్యాక్టర్స్ కూడా 147కి ఉండవు. సో నో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫౌండ్. నో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 147. అలాగే 324ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమని చేసుకున్నాం? 2² × 3⁴. సో దీంట్లో ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి? మనం 2ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. 2 × 3⁴. సో 2కి పవర్ 1 ఉంది, 3కి పవర్ 4 ఉంది. సో లోపల ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్నో కౌంట్ చేసుకోవాలి. దానికోసం పవర్స్ని 1 ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 2 × 5 10 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 10 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాం. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే నాన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాటిని మనం ఆడ్ ఫ్యాక్టర్స్ అంటాం. 2తో డివైడ్ అవ్వకూడదు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు 72 తీసుకున్నాం అనుకోండి. 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి. 2³ × 3². ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలన్నప్పుడు 2ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. ఆడ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు 2 అనేది అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. కాబట్టి కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. సో బాక్స్ లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 + 1 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లాగే
150కి మీరు పాస్ చేసి కనుక్కోండి. 150కి 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్, వేర్ 2 ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తే బాక్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్నో కనుక్కోండి. 3కి పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1 2, 2కి పవర్ 1 ఉంది కాబట్టి 2 + 1 3, సో 2 ఇంటూ 3. సో బాక్స్ లోపల 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపల ఉన్న 6 ఫ్యాక్టర్స్ కూడా మనకి ఆడ్ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. 2 అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, అందుకని 2ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. కాబట్టి చూడండి 72కి ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3, 1, 3, 9 అనే 3 ఆడ్ ఫ్యాక్టర్స్. అలా ఆ విధంగా 150 కూడా అంతే 6 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి చూడండి, 1 ఉంటుంది, 5 ఉంటుంది, 15 ఉంటుంది, 25 ఉంటుంది, 75 ఉంది, అట్లాగే 3 టేబుల్ పోతుంది. ఈ 6 కూడా మనకి ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. 6 కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ అట్లాగే 147కి ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక అడిగినట్లయితే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 3 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్. ఇక్కడ 2 ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1 + 1 2, 2 + 1 3, 2 ఇంటూ 3 6. ఆల్ 6 ఫ్యాక్టర్స్ ఆఫ్ 147 ఆర్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఇప్పుడు 324 చూద్దాం. సో 324 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4. ఇక్కడ 2ని నేను కామన్ తీసినట్లయితే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 4. సో ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి 2 అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి కంప్లీట్లీ ఇగ్నోర్డ్. మిగిలింది 3 పవర్ 4. పవర్ 4 1 ఇంక్రీజ్ చేసినట్లయితే 4 + 1 5 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? 5 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూసాం. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద గివెన్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అనే 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మోడల్ మన ఏమడుగుతారు అంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఫైండ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అని అడుగుతారు. సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు మనం ఎలా చేయాల్సి ఉంటుంది? సపోజ్ 72 తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2³ ఇంటూ 3 స్క్వేర్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక అడిగినట్లయితే మీరు ప్రాసెస్ ఇలా చేయాల్సి ఉంటుంది. 2 యొక్క పవర్స్ని 0 నుండి స్టార్ట్ చేసి 3 వరకు రాసుకోవాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2³ ఇంటూ అట్లాగే 3 యొక్క పవర్స్ని 0 నుండి 2 వరకు రాసుకోవాలి. 3 పవర్ 0 + 3 పవర్ 1 + 3 స్క్వేర్. సో ఈ టోటల్స్ని మనం మల్టిప్లై చేయాలి. సో 2 పవర్ 0 అంటే 1 వస్తుంది, 2 + 4 + 2³ అంటే 8, 3 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15, 9 + 3 12, 12 + 1 13, 13 15s 195 ఈజ్ అవర్ ఆన్సర్. 195 అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అన్ని ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మనకు టోటల్ ఏమవుతుందంట 195 అవుతుందంట. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. 72 + 18 90, 36 + 24 60, 12 + 8 20, 6 + 4 10, 1 + 9 10. సో యాడ్ చేయండి. 10 + 10 20, 20 + 20 40, 40 + 60 100, 100 + 90 190, 190 + 2 + 3 5, 195 ఈజ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. సో ఫ్యాక్టర్స్ మొత్తం రాసి యాడ్ చేస్తే చాలా టైం పడుతుంది. సో దానికోసం మనకున్న టెక్నిక్ ఏంటి? ఇచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని ఆ పవర్స్ వచ్చేంత వరకు 0 నుండి
మ్యాక్సిమం పవర్ వరకు అన్నీ రాసుకొని ఆ టోటల్స్ మనం కనుక మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 150కి మీరు ట్రై చేయండి. 150కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2^1 ఇంటూ 3^1 ఇంటూ 5^2. కాబట్టి మనం ఎలా రాసుకోవాలి? 2^0 ప్లస్ 2^1, 0 నుండి 1 వరకు రాసుకోవాలి. మ్యాక్సిమం 1 వరకే ఉంది ఇక్కడ. 3కి 3^0 ప్లస్ మ్యాక్సిమం 3^1. 5కి 5^0 ప్లస్ 5^1 ప్లస్ 5^2 మ్యాక్సిమం 2 వరకు రాసుకోవాలి. సో 2^1 ప్లస్ 2^0 1 ప్లస్ 2 అవుతుంది. ఇది 2, ఇది 1. 2 ప్లస్ 1 3, ఇది 1, ఇది 3. 1 ప్లస్ 3 4 ప్లస్ 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 25 31. సో వీటన్నిటిని మనం మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 4s are 12, 12 30s 360, 360 plus 12 372 is the sum of factors. This is the sum of factors. Next, sum of factors for 147 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూద్దాం. సో 147 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3^1 ఇంటూ 7^2. దీని ప్రైమ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కాబట్టి 3ని 3^0 ప్లస్ 3^1, అట్లాగే 7^2కి 7^0 ప్లస్ 7^1 ప్లస్ 7^2. సో 3 ప్లస్ 1 4, 49 ప్లస్ 7 56, 56 ప్లస్ 1 57. 4 50s 200, 4 7s 28. సో ఆన్సర్ ఈజ్ 228 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే 324 కలుపుకుందాం. 324 is equal 2² ఇంటూ 3^4. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి 2^0 ప్లస్ 2^1 ప్లస్ 2². అట్లాగే 3^4 అప్పుడు 3^0 ప్లస్ 3^1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ 3^4. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7 ఇంటూ 81 ప్లస్ 27 108, 108 ప్లస్ 9 117, 117 ప్లస్ 3 120, 120 ప్లస్ 1 121. నెక్స్ట్ 7 ఇంటూ 120, 7 ఇంటూ 120 840, 7 ఇంటూ 1 840 ప్లస్ 7 ఇంటూ 1 7, 847 is the sum of factors of 147. నెక్స్ట్ అలాగే మనని ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాటిని ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు 72 తీసుకున్నాం అనుకోండి. మనం 72ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నాం మనం చూడండి. 1 ఇంటూ 72గా రాసుకోవచ్చు, 2 ఇంటూ 36గా రాసుకోవచ్చు, 3 ఇంటూ 24గా రాసుకోవచ్చు, 4 ఇంటూ 18గా రాసుకోవచ్చు, 6 ఇంటూ 12గా రాయొచ్చు, 8 ఇంటూ 9గా రాయొచ్చు. మొత్తం 6 వేస్లో రాసాము. 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 12 ఫ్యాక్టర్స్ కూడా మల్టిప్లై చేయాలి. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 12 ఇంటూ 18 ఇంటూ 24 ఇంటూ 36 ఇంటూ 72. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అవుతుంది. వీటన్నిటిని మల్టిప్లై చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తాము అంటే 1 ఇంటూ 72 72, మళ్ళీ 2 ఇంటూ 36 72, మళ్ళీ 3 ఇంటూ 24 72, మళ్ళీ 4 ఇంటూ 18 72, 6 ఇంటూ 12 72, 8 ఇంటూ 9 72. 72 ఇట్లా ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి? 6 టైమ్స్ వస్తుంది. కాబట్టి సింపుల్గా మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పొచ్చు? 72 ఇంటూ 72 ఇంటూ 72 ఇంటూ 72 ఇంటూ 72 ఇంటూ 72 6 టైమ్స్. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 72^6 అవుతుంది. సో మొత్తం ఫ్యాక్టర్స్ 12 ఉంటే మొత్తం 6 టైమ్స్ మనం 72ని ప్రొడ్యూస్ చేయగలిగాము. కాబట్టి 72^6. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక అడిగితే మనం ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్కి ఏం పవర్ తీసుకోవాలి? 6 ఎలా వచ్చింది మనకి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 ఫ్యాక్టర్స్ బై 2. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 చేస్తే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది.
అట్లాగే 150కి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారు అనుకోండి. సో 150కి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 150. సో 150 పవర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 12/2. సో 150 పవర్ 6 అవుతుంది. 150 పవర్ 6. అట్లా 147కి అడిగారు అనుకోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 147 is equal to నెంబర్ పవర్ 147 పవర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 6/2. సో ఆన్సర్ ఇస్ 147 క్యూబ్. 324. సో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 324. సో 324 పవర్ 15/2. సో ఇక్కడ 15లో 2 డివైడ్ అవుతుందా అవటల్లా +1 చేయొచ్చా? ఇక్కడ చేయకూడదు. 15/2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ +1/2 చేయకూడదు. సో డైరెక్ట్గా మన ఆన్సర్ 324 పవర్ 7.5 అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. సో దీంతో మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోయింది, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫైండింగ్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ స్పెషల్ ఫ్యాక్టర్స్. సో మన ఏం అడుగుతారు అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ which are multiples of 6. which are multiples of 6 of 72 అని అనుకుందాం. ఆఫ్ 72. సో ఎవరి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 which are multiples of 6. అంటే 72లో ఆ ఫ్యాక్టర్స్లో ఏవి మల్టిపుల్స్ ఆఫ్ 6 అవుతాయి అని అడుగుతున్నారు. ఏమవుతాయి? 6, 12, 18, 24, 36, 72. ఈ ఫ్యాక్టర్స్ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 6 అవుతాయి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఫ్యాక్టర్స్. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనము ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు 72 కనుక తీసుకున్నట్లయితే 2³ × 3² మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని తెలుసు. ఇక్కడ 2 కామన్ తీస్తే మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు 6 కావాలి కాబట్టి 6 ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 and 3 కాబట్టి ఒక 2 ఒక 3 కామన్ తీయాలి. ఒక 2 ఒక 3 బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే 2³ ఒక 2 ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి 2² మిగులుతుంది. 3² నుండి ఒక 3 ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఒక 3 మిగులుతుంది. సో ఈ లోపల ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఈ 6తో మల్టిప్లై అవుతాయి. 6తో మల్టిప్లై అవుతాయి కాబట్టి వీటి యొక్క పవర్స్కి మనం 1 యాడ్ చేస్తే 2 + 1, అట్లాగే 3 యొక్క పవర్కి 1 యాడ్ చేస్తే 1 + 1. సో లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 × 2 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 × 2 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 6 ఫ్యాక్టర్స్ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ ఆఫ్ 6 అవుతాయి. ఈ 6 ఫ్యాక్టర్స్ కూడా ఎవరు మల్టిప్లై చేస్తున్నారు? 6 మల్టిప్లై చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా స్పెషల్ ఫ్యాక్టర్స్ కనుక అడిగినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం 150కి చేద్దాం. సో 150 కనుక తీసుకున్నట్లయితే 150కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషను 2 × 3 × 5² అనేది 150కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఫస్ట్ నేను 2, 3 కామన్ తీసేస్తున్నా. లోపల బాక్స్ లోపల మనకి ఇంకా బ్రాకెట్స్లో ఎవరు మిగులుతారు? 5². సో లోపల ఎన్ని ఉన్నాయి? 2 + 1 3 ఫ్యాక్టర్స్. 2 + 1 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా 6తో మల్టిప్లై అవుతాయి కాబట్టి అవన్నీ కూడా 6 యొక్క మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే 147కి. సో 147 కనుక మనం తీసుకున్నట్లయితే 3 × 7². 6 మల్టిపుల్స్ కావాలి అంటే 2ని 3ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది అసలు ఈవెన్ నెంబరే కాదు కాబట్టి 147కి ఎలాంటి ఫ్యాక్టర్స్ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 6 అయ్యి ఉండవు కాబట్టి నన్, ఏవి కూడా ఉండవు. అలాగే 324కి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాం. 324 2² × 3⁴. దీంట్లో మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి? 2, 3 ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 2, 3 ఎక్స్ట్రాక్ట్ చేస్తే బ్రాకెట్లో ఏం మిగులుతుంది?
2 స్క్వేర్లో 2 ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి 2^1, 3^4లో 3 ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి 3³ మిగులుతుంది. సో బ్రాకెట్ లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 + 1 2, 3 + 1 4, 2 4s are 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్రాకెట్ లోపల. మనకి 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 8 ఫ్యాక్టర్స్ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 6 అయ్యి ఉంటాయి. ఈ విధంగా మనం స్పెషల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనము యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం కనుక్కోగలుగుతున్నాం అనమాట. సో మీకు అర్థమైంది కదా, మొత్తం అడ్వాంటేజెస్ ఇలా ఉంటాయి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వల్ల మనకి. ఇప్పటివరకు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నారంటే, హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2^5, 3^4 and 5^6 ఆర్ దేర్ అని అడుగుతుంది. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమనుకున్నాం మనం? జస్ట్ 2, 3, 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎవరున్నారు? 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరెవరు? 2, 3, 5. 2, 3, 5. ఎక్స్ప్రెస్ 132 యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. సో 132ని యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతున్నారు. సో మీకు కనుక ఐడియా ఉంటే ఈ నెంబర్ చూడగానే మనకి 1 + 3 4, 4 + 2 6 అంటే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అట్లాగే 32లో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం 3 × 4 అంటే 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 1s are 12, మరో 11 టైమ్స్ పోతుంది. కాబట్టి దీన్ని మనం 2² × 3^1 × 11^1గా రాసుకో. ఈ విధంగా మనం 132ని యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 924? సో 924 యొక్క హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. సో 3 టేబుల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2 + 4 6, 9, 15. 15లో 3 పోతుంది కాబట్టి ఇచ్చిన నెంబర్లో 3 పోతుంది. 24లో 4 పోతుంది కాబట్టి ఈ నెంబర్లో 4 కూడా పోతుంది. అంటే మొత్తం నెంబర్లో 12 క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్విక్గా చేసే టెక్నిక్ అనమాట, ఇది ఫాస్ట్గా చేసే టెక్నిక్. సో 12 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు మనం. 7 12s are 84, మరలా 7 12s are 84. సో దీన్ని మనం ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు? 4ని 2², 3ని 3^1, 77ని 7 × 11గా రాసుకోవచ్చు. సో వీటన్నిటికీ పవర్స్ 1 ఉన్నాయి. వీటిల్లో మనం ఏమడుగుతున్నారు? హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2, 3, 7, 11 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎవరు? 11. కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ 11 అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2^5, 3^4 and 5^6 are there? 2^5, 3^4, 5^6. సో ఈ ఎక్స్ప్రెషన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీ హ్యావ్ టు టేక్ పవర్స్ అన్నీ కూడా తీసుకొని వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దెమ్ బై 1. ఆ పవర్స్ అన్నిటిని కూడా మనం 1 ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పవర్ మనకు 5 ఉంది. 5 + 1 6 అవుతుంది. ఇక్కడ పవర్ 4 ఉంది. 4 + 1 5 అవుతుంది. ఇక్కడ పవర్ 6 ఉంది. 6 + 1 7 అవుతుంది. సో టోటల్గా మనకి 6 5s are 30, 37s are 210 అనేది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 84? 84కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో 84ని మనం ఎలా రాసుకోవచ్చు? 7 × 12గా రాసుకోవచ్చు. సో 7 × 12, 12ని ఎలా రాసుకోవచ్చు? 3 × 4, 4ని 2² రాసుకోవచ్చు. కాబట్టి 7^1, 3^1, 2². ఫస్ట్ మనం ఏమనుకున్నాం? 84ని 7 × 12గా రాసుకోవచ్చు. 12 ఎలా రాసుకోవచ్చు? 3 × 4గా రాసుకోవచ్చు. మరలా 4 ఎలా రాసుకోవచ్చు? T² రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పవర్స్ కనుక 1 ఇంక్రీజ్ చేస్తే 1 + 1 2,
1 + 1 2, 2 + 1 3. టోటల్గా 4 3s are 12 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 1015? చూడగానే మనం 1015 ఎలా రాసుకోగలం? 105 × 10గా రాసుకోగలం. 10 × 105. మరలా 105ని ఎలా రాసుకోవచ్చు? 15 7s are అని తెలుసు కదా మనకి. 15 టేబుల్లో 105 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. కాబట్టి 7 15స్గా రాసుకోవచ్చు. 7 15స్గా రాసుకోవచ్చు. 10 ఎలా రాసుకోవచ్చు? 2 × 5గా రాద్దాం. 7 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. 15 మరలా 3 × 5గా రాసుకున్నట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకి 1 or 2 స్టెప్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా 2^1 × 3^1 × 5 × 5 5² × 7^1 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు కాబట్టి వీటి యొక్క పవర్స్ని మనం 1 ఇంక్రీజ్ చేసి రాసుకోవాలి. సో 1ని 1 ఇంక్రీజ్ చేస్తే 2, మరలా 2, మళ్ళీ 2ని 1 ఇంక్రీజ్ చేస్తే 3, మరలా 1ని ఇంక్రీజ్ చేస్తే 2. 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24 is the number of factors of 1050. Next question, how many prime factors are there for 660 అని అడుగుతున్నారు. సో 660కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 660ని చూడగానే మనం ఏమని రాసుకోవచ్చు? 66 × 10గా రాసుకోవచ్చు. 66 × 10గా తెలిసిన నెంబర్సే రాసుకోండి. అయినా సరే 2 స్టెప్స్లో మీకు వచ్చేస్తాయి ఈజీగా. సో 66 మనం ఏమని రాసుకోవచ్చు? 2 × 33. మళ్ళీ 33ని మళ్ళీ విడగొట్టవచ్చు కదా, 3 × 11గా రాసేసుకోండి. సో 33ని 3 × 11గా రాసుకుందాం. 66ని 2 × 33గా రాసుకుందాం. నెక్స్ట్ మరలా 10ని ఎలా విడగొట్టుకోవచ్చు? 2 × 5గా విడగొట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది, 5 అనేది, 11 అనేది. 2 3 5 11 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అడుగుతున్న క్వశ్చన్లో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడుగుతాడు కాబట్టి 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 660? 660కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నా కూడా ముందు మనం 660ని ఏం చేయాల్సి ఉంటుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాం కాబట్టి 2 × 2 2², 3^1 × 5^1 × 11^1 అవుతుంది. 11^1 అవుతుంది. సో ఇప్పుడు మనం వీటి యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే పవర్స్కి 1 యాడ్ చేద్దాం. పవర్స్కి 1 యాడ్ చేస్తే 2కి 1 యాడ్ చేస్తే 3, 1కి 1 యాడ్ చేస్తే 2, మరలా 1కి 1 యాడ్ చేస్తే 2, మరలా 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. సో ఇలా మల్టిప్లై చేస్తే 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24. This is the number of factors of 660. సో గుర్తుంది కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే పవర్స్ని 1 ఇంక్రీజ్ చేసి వచ్చిన రిజల్ట్స్ని మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 540? 540కి ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ముందు 540ని మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో చూడగానే దీన్ని మనం ఏమని రాయగలము? 54 × 10గా రాసుకోవచ్చు. 54ని నేను మళ్ళీ 6 × 9గా రాస్తున్నాను. 10ని 2 × 5గా రాస్తుంది. సో 6 అంటే మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం? 2 × 3 × 9 × 2 × 5 మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. మనం ఒక 6ని మాత్రం 2 × 3గా రాసుకున్నాం. సో చూడండి, 2 × 2 2², ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 అంటే 3², 3 × 3² అంటే 3³ × 5^1. పవర్స్ అన్నిటిని 1 ఇంక్రీజ్ చేద్దాం. 2కి 1 ఇంక్రీజ్ చేస్తే 3, 3కి 1 ఇంక్రీజ్ చేస్తే 4, 1కి 1 ఇంక్రీజ్ చేస్తే 2. సో 3 4s are 12, 12 2s are 24 is the ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మనని ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? 2ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాసుకోవాలని నేర్చుకున్నాం మనం. సో అందుకని మనం ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 2ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 2^1 ×
3 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. ఈవెన్ ఫ్యాక్టర్స్ని 2 ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా అనేది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఆ వీడియో కూడా ఫుల్గా చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడ్వాంటేజెస్ ఇంట్రడక్షన్ నుండి అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవడం అనేది మనం డిస్కస్ చేసాం ఎగ్జాంపుల్స్తో సహా. సో అందుకని ఇప్పుడు 2 ఎక్స్ట్రాక్ట్ చేస్తే లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2తో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి అవన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ముందు లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కనుక్కుందాం. బ్రాకెట్ లోపల 1ని 1 ఇంక్రీజ్ చేస్తే 2 అవుతుంది, 3ని 1 ఇంక్రీజ్ చేస్తే 4 అవుతుంది, 1ని 1 ఇంక్రీజ్ చేస్తే 2 అవుతుంది. సో 2 4s are 8, 8 2s are 16 is the ఫ్యాక్టర్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. ఈ 16 ఫ్యాక్టర్స్ కూడా 2తో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి. కాబట్టి హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? 16 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ 2 power 5, 3 power 4 and 5 power 6 are మల్టిపుల్స్ ఆఫ్ 15 అని అడుగుతున్నారు. సో మల్టిపుల్ ఆఫ్ 15 అంటే 15 వేటి వల్ల ఫామ్ అవుతుంది? 3 వల్ల 5 వల్ల ఫామ్ అవుతుంది. కాబట్టి 3ని 5ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. మనం ఒక 3ని ఒక 5ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రాకెట్లో ఏం మిగిలిందో రాసుకుందాం. సో 2 power 5 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 3 power 4 నుండి 3ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి 3 క్యూబ్ మిగులుతుంది. 5 power 6 నుండి 5ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి 5 power 5 అవుతుంది. సో ఈ విధంగా లోపల ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బయట ఉన్న ఈ 3 into 5 15తో మల్టిప్లై అవుతాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 15 అయిపోతాయి. కాబట్టి లోపల ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే పవర్స్ని 1 ఇంక్రీజ్ చేసి రాసుకోవాలి. 5ని 1 ఇంక్రీజ్ చేస్తే 6, 3ని 1 ఇంక్రీజ్ చేస్తే 4, 5ని 1 ఇంక్రీజ్ చేస్తే 6. సో 6 into 4 into 6 is the total number of factors which are multiples of 15. So 6 4s are 24, 24 6s are 144 is the total number of factors which are multiples of 15. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి నెంబర్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది రిమైండర్స్ అనే కాన్సెప్ట్. జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా మనం ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మీరు ఏ చూసినా వీటి మీద ఎక్కడో ఒక చోట రిమైండర్ కనుక్కోవడం అనే ప్రాసెస్ మీద మనకి క్వశ్చన్స్ అడగటం జరుగుతూ ఉంటుంది. ఏదో చిన్న నెంబర్ని ఇచ్చి డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోమంటే అది ఎవరమైనా చేస్తాం, అది కాదు సమస్య. మనకి ఇక్కడ కొంచెం టిపికల్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఆ టిపికల్ క్వశ్చన్స్ని మనం సెకండ్స్లో డీల్ చేసే టెక్నిక్స్ ఏమున్నాయి అవి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ బేసికల్గా అసలు రిమైండర్ అంటే ఏంటి, రిమైండర్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, వాటిని ఏమంటారు, ఆ టైప్స్ ఏమున్నాయి, వాటి వల్ల మనకు యూజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. రైట్. సో సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నానండి, 32 అనే నెంబర్ తీసుకుంటాను. దీనిని లైన్తో డివైడ్ చేస్తున్నాను. చేసినప్పుడు 3 9s 27 పోతే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. సింపుల్ లాస్. అలా కాకుండా 32ని నేను 9తో మరలా డివైడ్ చేస్తాను. మ్యాక్సిమం జనరల్గా ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 3 times పోతుంది. కానీ మనకి కావాలని 4 times తీసుకుందాం, ఎక్సెస్ తీసుకుందాం. అప్పుడు 4 9s ఏమవుతుంది? 36. 32 - 36 ఎంత? -4 అవుతుంది. -4. కాబట్టి ఈ 5ని మనము పాజిటివ్ రిమైండర్ అంటాం. ఈ 5ని ఏమంటామా? పాజిటివ్ రిమైండర్. ఈ 4ని నెగిటివ్ రిమైండర్ అంటాం. 5ని పాజిటివ్ రిమైండర్ అంటాం, 4ని నెగిటివ్ రిమైండర్ అంటాం. ఒక ప్రాబ్లం మనం చేసినప్పుడు పాజిటివ్ రిమైండర్ తెలిస్తే నెగిటివ్ రిమైండర్ చెప్పవచ్చు, అలాగే నెగిటివ్ రిమైండర్ తెలిస్తే పాజిటివ్ రిమైండర్ చెప్పవచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు పాజిటివ్ రిమైండర్ 5 వచ్చింది. నెగిటివ్ రిమైండర్ కనుక కావాలనుకుంటే 9 - 5 చేయండి, 4 వచ్చేస్తుంది. అదే నెగిటివ్ రిమైండర్ 4 అని తెలిస్తే పాజిటివ్ రిమైండర్ కావాలనుకుంటే 9 - 4 చేయండి, 5 వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పాజిటివ్ రిమైండర్స్, నెగిటివ్ రిమైండర్స్ని డిటర్మైన్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక నెంబర్ని 12తో డివైడ్ చేసినప్పుడు నాకు వస్తున్నటువంటి పాజిటివ్ రిమైండర్ 5 అయితే లెట్ us టేక్
సమ్ 3 అయితే నెగిటివ్ రిమైండర్ ఏమవుతుంది? ఎలా చెప్పాలి మనం? 12 మైనస్ 3 9 అని చెప్పాలి, విచ్ ఈస్ ఎ నెగిటివ్ రిమైండర్. 3 ఈజ్ పాజిటివ్ రిమైండర్, 9 ఈజ్ ద నెగిటివ్ రిమైండర్. అలాగే మరొక నెంబర్ని నేను 17తో డివైడ్ చేసినప్పుడు నాకు నెగిటివ్ రిమైండర్ 6 వచ్చింది. నెగిటివ్ రిమైండర్ 6 వచ్చింది. వాట్ ఈజ్ పాజిటివ్ రిమైండర్? పాజిటివ్ రిమైండర్ కావాలి అంటే 17 మైనస్ 6 11 చేయాల్సి ఉంటుంది. 17 మైనస్ 6 11 అనేది మనకి ఏమవుతుంది? పాజిటివ్ రిమైండర్ అవుతుంది. పాజిటివ్ రిమైండర్. ఈ విధంగా పాజిటివ్ తెలిస్తే నెగిటివ్ చెప్పవచ్చు, నెగిటివ్ తెలిస్తే పాజిటివ్ చెప్పవచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఒక క్వశ్చన్ అడిగారు మనని, ఏంటంటే వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 27 ప్లస్ 83 ప్లస్ 67 డివైడెడ్ విత్ 7. ఈ ఎక్స్ప్రెషన్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో జనరల్గా ఈ ప్రాబ్లం చూడగానే స్టూడెంట్ ఏమని చేయడానికి ట్రై చేస్తాడు అంటే న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తారు ఫస్ట్. అలా యాడ్ చేద్దాం మనం కూడా. సో 27 ప్లస్ 83 ఎంత? 110. 110 ప్లస్ 67 ఎంత? 177. 177 7తో డివైడ్ చేయాలి. 177 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కుంటాం. ఇలా చేయటం కూడా ఒక పద్ధతి అనమాట. సో 2 7s 14, 37, 14 పోతే 3 మిగులుతుంది కదా, 37, 5 7s 35, 37లో 35 పోతే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇది ఒక విధానం. కానీ ఎప్పుడైతే నేను ప్రాబ్లం ఇలా ఇచ్చానో రిమైండర్ 27 ఇంటూ 83 ఇంటూ 67 డివైడెడ్ విత్ 7 అని ఇచ్చాను, అప్పుడు ప్రాబ్లం యాడ్ చేయటం కాబట్టి మనం ఈజీగా యాడ్ చేయగలిగాం. ఇప్పుడు ఏమైంది? మల్టిప్లై చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం బుక్ అయిపోతాం అనమాట. ఇలా కనుక చేస్తే మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత రిమైండర్ కనుక్కుంటానని కనుక ఫీల్ అయినట్లయితే మనం బుక్ అయిపోతాం. ఇంత పెద్ద నెంబర్లో మనం మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 7తో డివైడ్ చేసి ఆ రిమైండర్ కనుక్కోవాలంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్. సో అలాంటి రిస్క్లు మనం పెట్టుకోకూడదు. కాబట్టి అన్నీ యాడ్ చేసేదానికన్నా మన దగ్గర ఎడిషనల్ ప్రాసెస్ ఉంది, వేరే ప్రాసెస్ చూడండి ఎలా చేయొచ్చో ఈజీగా. సో ఇది కరెక్ట్ ప్రాసెస్ అయినప్పటికీ ఇబ్బంది పెడుతుంది ఈ ప్రాసెస్ మనం. సో అందుకోసం యాడ్ చేసి రిమైండర్ కనుక్కుందాం. అలా కాకుండా రిమైండర్స్ కనుక్కొని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒక్కొక్క దానికి రిమైండర్ కనుక్కుందాం. సో ఫస్ట్ సెకండ్ మెథడ్ చెప్తున్నాను మీకు. 27ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 7s are 21. 21 పోతే రిమైండర్ ఎంత? 6. 11 7s are 77. 77 పోతే రిమైండర్ ఎంత? 6. 9 7s are 63 పోతే రిమైండర్ ఎంత? 4. ఇలా యాడ్ చేసి రిమైండర్ కనుక్కోవచ్చు, లేదా రిమైండర్స్ కనుక్కొని యాడ్ చేయొచ్చు. డివైడెడ్ బై 7. 6 ప్లస్ 6 ఎంత? 12. 12 ప్లస్ 4 16. ఈ వచ్చిన రిజల్ట్ కనుక 7 కన్నా ఎక్కువ వస్తే మరలా వచ్చిన రిజల్ట్ని 7తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలి. కాబట్టి 16ని 7తో డివైడ్ చేస్తే 2 7s 14 పోతే రిమైండర్ ఎంత? 2 అవుతుంది. సో సేమ్ ఆన్సర్ వస్తుంది, కానీ డిఫికల్టీ లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు మల్టిప్లై చేసి రిమైండర్ కనుక్కోవాలంటే స్టూడెంట్ డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? రిమైండర్ కనుక్కొని మల్టిప్లై చేసుకోవచ్చు. సో 27కి రిమైండర్ ఎంత? 6. మరలా 83కి రిమైండర్ ఎంత? 6. మళ్ళీ 67కి రిమైండర్ ఎంత? 4/7. సో 6 into 6 36. 36 into 4 144. 144ని 7తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవచ్చు మనం. సో 7 2 times అంటే 20 times. 27 140. 27 140 పోతే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసి రిమైండర్ కనుక్కునే కన్నా రిమైండర్ కనుక్కొని యాడ్ చేయటం, అలాగే మల్టిప్లై చేసి రిమైండర్ కనుక్కునే కన్నా రిమైండర్స్ కనుక్కొని మల్టిప్లై చేయటం అనేది ఈజీ ప్రాసెస్. సో ఆపరేట్ చేసి రిమైండర్ కనుక్కోవద్దు, రిమైండర్స్ కనుక్కొని ఆపరేట్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. 6 into 6 into 4
36 into 4 150 144. ఇది కూడా మళ్ళీ డిఫికల్ట్ అనిపిస్తుంది స్టూడెంట్స్కి. దాన్ని కూడా మనం ఇంకా ఈజీ చేయొచ్చు. చూడండి ఎలా చేయొచ్చు. సో ఇప్పుడు మనము నెగిటివ్ రిమైండర్ని పిక్చర్లోకి తీసుకొద్దాం. ఓకేనా? రైట్. ఇది పాజిటివ్ రిమైండర్స్ వాడి ఈ ప్రాబ్లం చేశాము. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ డిఫికల్ట్ అనే స్టూడెంట్కి, డిఫికల్ట్గా ఫీల్ అయ్యే స్టూడెంట్కి, లేదా ఒక్కసారి ఇక్కడ కూడా డిఫికల్ట్ వస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వచ్చిన రిమైండర్స్ని మల్టిప్లై చేయటం అనే టాస్క్ కూడా మనకి డిఫికల్ట్ కనుక అయిన సందర్భంలో మనం నెగిటివ్ రిమైండర్స్ని పిక్చర్లో తీసుకొచ్చుకోవచ్చు. సో ఒక నెంబర్ని 7తో డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ 6 అయితే నెగిటివ్ రిమైండర్ 7 - 6 1 అవుతుంది. కాబట్టి -1 ఇంటూ మరలా పాజిటివ్ రిమైండర్ 6 కాబట్టి నెగిటివ్ రిమైండర్ -1 ఇంటూ మరలా పాజిటివ్ రిమైండర్ 4 కాబట్టి నెగిటివ్ రిమైండర్ -3. అయినా అది మీరు చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఎందుకంటే 1 into 1 1 into 4 ఈజీ మల్టిప్లికేషన్ కాబట్టి ఇంకా దీన్ని మీరు కన్వర్ట్ చేయొద్దు బై 7. సో -1 into -1 +1 +1 into +4 +4. చూడండి ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో మీరు డైరెక్ట్గా పాజిటివ్ రిమైండర్ కనుక్కున్న ఆన్సర్ వస్తుంది, నెగిటివ్ రిమైండర్స్ కనుక్కున్న ఆన్సర్ వస్తుంది, నెగిటివ్ రిమైండర్ పాజిటివ్ రిమైండర్ కాంబినేషన్ కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. ఎన్ని రకాలుగా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి రిమైండర్ని డీల్ చేసేటప్పుడు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ టెక్నిక్ని మీరు ఆ క్షణంలో అడాప్ట్ చేసేసుకోవచ్చు. సో అంత ఫ్లెక్సిబిలిటీ అనేది రిమైండర్స్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఒక స్టూడెంట్కి వచ్చిన డౌట్ ఏంటంటే, దీన్ని నెగిటివ్ రిమైండర్ రాసుకున్నారు, దీన్ని కూడా నెగిటివ్ రిమైండర్ రాసుకున్నారు, నేను 4 ఇది కూడా నెగిటివ్ రిమైండర్ రాసుకున్నాను, నాకేమైనా ఇబ్బంది వస్తుందా? ఏ ఇబ్బంది రాదు. చూడండి ఇతను 4ను కూడా నెగిటివ్ రిమైండర్గా రాసేసుకున్నాడు. సో చూద్దాం ఏమవుతుందో. -1 into -1 +1 +1 into -3 -3 వస్తుంది. సో రిజల్ట్ నెగిటివ్ వచ్చింది, కానీ చెప్పాల్సిన ఆన్సర్ పాజిటివ్. కాబట్టి -3 నెగిటివ్ రిమైండర్ నాకు 3 అని తెలిస్తే పాజిటివ్ రిమైండర్ నేను కనుక్కోగలను. ఎలా? 7 - 3 చేసి 7 - 3 ఎంత? 4. కాబట్టి నెగిటివ్ రిమైండర్ -3 అయింది కాబట్టి పాజిటివ్ రిమైండర్ మళ్ళీ 4 అవుతుంది. కాబట్టి 4ని డిస్టర్బ్ చేయని స్టూడెంట్కి 4 ఆన్సర్ వస్తుంది, 4ని డిస్టర్బ్ చేసిన స్టూడెంట్కి కూడా ఆన్సర్ 4 వస్తుంది. మీరు ఎలా చేసినా సరే రిమైండర్స్ కంఫర్టబుల్గా మీకు ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు మరొక డౌట్ రైజ్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ అప్పుడు మనం నెగిటివ్ రిమైండర్ తీసుకుందాం. మరి ఇప్పుడు ఎడిషన్ అప్పుడు కూడా నెగిటివ్ రిమైండర్ టెక్నిక్ని అప్లై చేయొచ్చా? హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, సో నెగిటివ్ రిమైండర్ టెక్నిక్ అప్లై చేద్దాం. ఈ సమ్ మీద కూడా, ఎడిషన్ మీద కూడా మనం నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ చూడండి, 6కి పాజిటివ్ రిమైండర్ 6 కదా, నెగిటివ్ రిమైండర్ ఏమనుకున్నాం? -1. ఈ 6కి -1. ప్రస్తుతానికి 4ని డిస్టర్బ్ చేయొద్దు, అలాగే రాసుకుందాం. కావాలనుకుంటే డిస్టర్బ్ చేసి మరలా చేద్దాం. డివైడెడ్ బై 7. మీరు చెప్పండి, -1 -1 -2 -2 +4 ఎంత? +2. సో ఆన్సర్ ఏమొచ్చింది మళ్ళా? ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్ వాళ్ళకి ఆన్సర్ ఏమి రావాలి? 2 రావాలి. సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎటువంటి వర్రీ అవసరం లేదు మీరు. సో ఇప్పుడు 4ని కూడా డిస్టర్బ్ చేసి చేద్దామని ఫీల్ అయ్యారు అనుకోండి, యూ కెన్ డూ ఇట్. చూడండి, సో -1 -1 +4ని నేను -3గా రాసుకున్నట్లయితే డివైడెడ్ బై 7. సో -1 -1 -3 టోటల్ ఓవరాల్ రిజల్ట్ -5 అవుతుంది. సో నెగిటివ్ రిమైండర్ కనుక -5 అయితే పాజిటివ్ రిమైండర్ ఏమవుతుంది? 7 - 5 2 అవుతుంది. సో మీరు 4ని డిస్టర్బ్ చేసినా 2 వస్తుంది, డిస్టర్బ్ చేయకపోయినా 2 వస్తుంది. అన్ని పాజిటివ్ రిమైండర్స్ తీసుకున్న 2 వస్తుంది, కొన్ని పాజిటివ్ రిమైండర్స్ తీసుకున్న 2 వస్తుంది, మొత్తం నెగిటివ్ రిమైండర్స్ తీసుకున్న 2నే వస్తుంది. మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం హ్యాపీగా రిమైండర్స్ మీరు డీల్ చేయొచ్చు, కాన్ఫిడెంట్గా డీల్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. యూ అండర్స్టూడ్ వెల్. ఇప్పుడు మనం రిమైండర్స్లో కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ చూద్దాం. ఫైండ్ ద రిమైండర్ వెన్ 29^83 డివైడెడ్ విత్ 7 అని అడుగుతున్నారు. ఎడిషన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం, ఇప్పుడు పవర్స్లో అప్లై చేస్తున్నాం అన్నమాట. సో 29^83 డివైడెడ్ బై 7. జనరల్గా ఈ క్వశ్చన్ చూడగానే భయపడకూడదు, ఇది చాలా ఈజీ మోడల్ క్వశ్చన్ అనమాట. సో నేను చెప్పాను కదా, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి 29^83 కనుక్కొని
7తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవడం అనేది ఒక మెథడ్. అలా కాకుండా రిమైండర్ కనుక్కొని పవర్ చేయటం అనేది ఇంకో మెథడ్. మనం ఆల్రెడీ చేసాం కదా. సపోజ్ నేను 29/37 డివైడెడ్ విత్ 7 అన్నాను అనుకోండి. ఇవి రెండు మల్టిప్లై చేసి 7తో రిమైండర్ కనుక్కోవచ్చు. కానీ అది డిఫికల్ట్ కాబట్టి మనం ఏం చేసాం, రిమైండర్స్ కనుక్కొని వాటిని మల్టిప్లై చేసాం. సో ఇక్కడ కూడా అంతే, 29ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కుందాం. 29 అంటే 4 7s 28, రిమైండర్ 1 వస్తుంది. 1/83/7 అనేది ఆన్సర్ అవ్వాలి మనకి. సో 29కి పవర్ 83 చేసిన 1కి పవర్ 83 చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది రిమైండర్ విషయంలో. సో కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ ఎంత 1, కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి 1 అవుతుంది. ఎంతో ఈజీగా చెప్పచ్చు. దీని అర్థం ఏంటి, 29/83 అంటే 29 × 29 × 29 అండ్ సో ఆన్ అప్ టు 29 83 టైమ్స్ రాయటం అనే కదా. ప్రతి నెంబర్ని కూడా నేను దేంతో డివైడ్ చేయాలి, 7తో. అన్నీ మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేయాలంటే కష్టం కాబట్టి నేనేం చేస్తున్నాను, ప్రతి నెంబర్కి ఇండివిజువల్గా రిమైండర్స్ కనుక్కుంటున్నా. 1 రిమైండర్ అట్లా ప్రతిదానికి 1 రిమైండర్. 1 × 1 × 1 × 1 అట్లా ఎన్ని టైమ్స్ వస్తుంది, 83 టైమ్స్ వస్తుంది. కాబట్టి 1/83 అయ్యింది. 1/83 ఎంత 1. కాబట్టి ఈ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటి, 1. దట్స్ ఇట్. అంత ఈజీగా మనకి క్వశ్చన్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు రిమైండర్ కనుక్కొని ఆపరేట్ చేస్తే, అంతేగాని ఆపరేట్ చేసి రిమైండర్ కనుక్కోలేం, కానీ రిమైండర్ కనుక్కొని ఆపరేట్ చేయగలం. ఈసారి మనకి 29/83 into whole power 56 when divided with 7, what is the remainder అన్నాడు. అన్నది. సో అలాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయొచ్చు, 29ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1 వస్తుంది. 1/83 whole power 56/7. సో ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m × n గా రాసుకోవచ్చు. 1/83 × 56/7. సో 1 పవర్ ఎనీథింగ్ ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి 1 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ టిపికల్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2/36 డివైడెడ్ విత్ 7. 2/36 డివైడెడ్ విత్ 7. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ 1 అని చెప్పేశాం. కానీ ఇక్కడ రిమైండర్ 2 అని ఇచ్చేశారు. 7 కన్నా చిన్న నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ చిన్న నెంబర్ మనం ఎలా ఆపరేట్ చేస్తాం. ఇంకా ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లంలో మనకు 29/7 పవర్ సంథింగ్ అని ఇచ్చారు. ఈ 29 చేస్తే రిమైండర్ మనకు 1 వచ్చింది. 1/63 తీసుకున్నాం. ఇక్కడ 2ని 7తో డివైడ్ చేస్తే మనం ఏం చేయడానికి లేదు, 2నే రిమైండర్. మళ్ళీ 2/36 ఆపరేట్ చేయాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయలేము, అంటే ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ డిఫికల్టీ నుండి తప్పుకోవడానికి 2ని ఇలా విడగొట్టుకోవాలి. 7కి దగ్గరగా 2 పవర్స్ చదువుకోవాలి మనం. 7కి దగ్గరగా వచ్చేటట్లుగా 2 పవర్స్. 2 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. చూడండి 7 దగ్గరకు వచ్చేసాం. 8 అంటే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2 క్యూబ్ హోల్ పవర్ 12గా రాసుకోవాలి, దీన్ని /7గా రాసుకోవాలి. సో 36ని ఎలా రాసుకోవచ్చు, 3 × 12గా రాసుకోవచ్చు. ఏ పవర్ m హోల్ పవర్ n = ఏ పవర్ m × n. 3 × 12 36 మ్యాచ్ అవుతుంది. సో 2 క్యూబ్ అంటే 8. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. చూడండి 2 క్యూబ్ అంటే 8/12/7గా ఈ ప్రాబ్లమ్ని మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1. 1/12 అలా 1లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి క్వశ్చన్ మనకు ఎలా ఇచ్చారు అంటే 2/40 అని ఇచ్చాడు. 2/40 when divided with 7, what is the remainder అని అడుగుతున్నాడు మనం. సో ఇప్పుడు మనం 7కి దగ్గరగా రావడానికి ఏం చేయాలి,
2 క్యూబ్గా రాసుకోవాలి. 2 క్యూబ్గా రాస్తే 2 క్యూబ్ ఇంటూ చూడండి 40లో 3 పోతుందా, రాయటానికి వీలవుతుందా? ఇంతకుముందు అంటే 36లో 3 ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి హోల్ క్యూబ్ హోల్ పవర్ 12 అని రాసుకున్నాం మనం. కానీ ఇక్కడ 40లో 3 డివైడ్ అవటం లేదు కాబట్టి 13 టైమ్స్ రాసుకోండి. 13 3s ఎంత, 39. ఇంకెంత మిగులుతుంది, 1. అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 పవర్ 1 పక్కన రాసేసుకోండి, డివైడెడ్ బై 7. సో 2 క్యూబ్ అంటే 8. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 పవర్ 13 రాసుకోండి ఇంటూ 2 పవర్ 1 అలాగే వచ్చాయి. సో 1 పవర్ 13 అంటే 1 వస్తుంది. 2 పవర్ 1 అంటే 2. ఓవరాల్ ఆన్సర్ 2 అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ 1 అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ 2 అయ్యింది. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 3 పవర్ 63 డివైడెడ్ విత్ 80 అని అడుగుతున్నారు. సో 80 దగ్గరగా వచ్చేటట్లుగా 3 పవర్స్ రాసుకోవాలి మనం. ఎలా రాసుకోవాలి? 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81. చూడండి ఇక్కడ 80 దగ్గరగా వచ్చేసాం, 80కి దగ్గరగా వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, రిమైండర్ని ఎలా రాసుకోవాలి? 3 పవర్ 4 వచ్చేటట్లుగా రాసుకోవాలి. 3 పవర్ 4 ఇక్కడ 60లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 63లో 15 టైమ్స్ పోయి ఇంకెంత ఎక్స్ట్రా మిగులుతుంది? 3 క్యూబ్ మిగులుతుంది. సో 4 15s 60 ప్లస్ 3 63 అనేది పవర్ డివైడెడ్ విత్ 80. వాట్ ఈజ్ రిమైండర్ అని అడుగుతున్నారు. సో 3 పవర్ 4 అంటే 81 అయ్యింది. 81 పవర్ 15 ఇంటూ 3 క్యూబ్ అంటే 27 డివైడెడ్ బై 8. 81ని 80తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి 1 పవర్ 15 ఇంటూ 27ని 80తో డివైడ్ చేస్తే రిమైండర్ 27 వస్తుంది. సో 1 పవర్ 15 అంటే 1 ఇంటూ 27 మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఆన్సర్ 27 అవుతుంది. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాధన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే అందరికీ షేర్ చేయండి. Thank you very much for watching these videos.